ఈ మధ్యకాలంలో మనం పిల్లల్ని చూస్తున్నాం. నేను అది చదవలేను నాన్న, ఇది చదవలేను నాన్న, నాకు చదువులు భారం అయిపోయినాయి నాన్న, టప 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 చచ్చిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా, ఆ పిల్లలు కూడా తల్లిదండ్రులని ఏదన్నా అడిగితే మేము కొనలేనురా, మేము చేయలేనురా, నీకేం పెట్టలేనురా, తింటే అన్నం తిను, లేకపోతే మెదలకుండా ఉండు, నూడిల్స్ కొనం, కేక్ కొనం, బిస్కెట్లు కొనం, కురుకురే కొనం అని రోజు అస్తమాను చెప్పారనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? చదువుకునే చదువు అర్థమయ్యే విధంగా చదువుకోండి. అర్థం కాని సబ్జెక్ట్ని ట్యూషన్ పెట్టుకోండి. లేదు అంటే ఆ సబ్జెక్ట్ని అంతటితో వదిలేసి వేరే గ్రూప్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని తల్లిదండ్రులని బెదిరించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మీ జీవితాలను నాశనం చేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి? మళ్ళీ ఎల్కేజీ నుంచి చదవాలి. చచ్చిపోయారంటే అనవసరంగా ఇంటర్ ఇబ్బంది, పీజీ ఇబ్బంది, లేదంటే ఇంకోటి ఇబ్బంది అని మధ్యలో చదవకుండా చచ్చిపోయారనుకోండి, మళ్ళీ ఇంకోసారి పుట్టి ఎల్కేజీ నుంచి చదువుకుంటూ రావాలి. ఆలోచించండి. జోక్గా అయితే నేనేం చెప్పట్లా, సీరియస్గానే చెప్తున్నాను. చదువు పూర్తి చేసేయండి. లేకపోతే మళ్ళీ మొదటి నుంచి చదువుకు రావాల్సి వస్తారు. ఎట్లాగో ఇంటర్ దాకా వచ్చారు, ఒక 2 ఏళ్ళు కష్టపడ్డారంటే అయిపోతుంది అది. అందుకని ఇలాంటివి కూడా ఉంటాయి. వెంటనే దేవుడు మళ్ళీ ఇంకోళ్ళ ఇంట్లో పుట్టిచ్చేస్తాడు. మళ్ళీ ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి ఎప్పటికి ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా వస్తారు, ఎప్పుడు డిగ్రీ దాకా వస్తారు? ఆలోచించుకోండి చదివే వాళ్ళంతా.